సార్, ఇది నన్ను మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఫిబ్రవరి 14, 2013న మా పెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. కావాలంటే ఫోటోలు చూడండి మేడం. చంద్రముఖి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎవరూ లేని అనాథ అని తెలిసినా కూడా మా వాళ్ళందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన సంవత్సరం బానే ఉంది. పాప పుట్టగానే మనిషి మారిపోయింది. మనస్పర్ధలు రాగానే పాపను నా దగ్గర వదిలేసి ఇప్పుడు మీ దగ్గర సెటిల్ అవ్వాలని చూస్తుంది. ఇలాంటి ఫేక్ ఫోటోస్ ఎన్నైనా సృష్టించొచ్చు. గెట్ అవుట్. ఇంటికి వెళ్ళండి. వదలండి సార్. మేడం, అంతగా నమ్మకం లేకపోతే ఈ పాప మాకు పుట్టిందో లేదో DNA టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఇంతకన్నా సూటిగా ఎవరు చెప్తారు మేడం? చంద్రముఖి ఈ బిడ్డకు తల్లి అని తేలితే నాకు నష్టపరిహారం ఇప్పించి విడాకులు నా మోహన పడేసి మీ ఇంటి పెద్ద కొడులుగా చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఇలా కాదని చెప్పా పెట్టకుండా పెళ్లి చేస్తే రేపు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇబ్బందులు పడాల్సింది మీరే. ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వీడెవడో కావాలనే ఇదంతా నాటకం ఆడుతున్నాడు. ఏయ్ హనుమతో, ఎక్కడ నీ కూతురు? ఏంటమ్మా? చెప్పవే, దీన్ని తంతే నిజం బయటపడుతుందక్కా. వీడితో గుసగుసలాడుతూ ఆ పాపకు పాలు పట్టించమని నువ్వే కదా చెప్పింది. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నువ్వే కదూ. అయ్యో, ఇంటికాడ నుంచి నేను గారు పెళ్లి మండపం కాడికి పోవాలన్నాడు. మేము ఆడికే పోతున్నామని కార్లో ఎక్కించుకుని తీసుకొచ్చినామంతే సన్నమ్మ గారు. నాన్న, అది అమ్మా, నాన్న. దరిద్రపుదానా, అప్పుడే చెప్పినాను కదా నిన్న ఎడక రావద్దని. వత్త చెన్ని నెత్తినెట్టుకుని వచ్చి అమ్మగారులో పరువు పోతే నాదే నిన్ను చంపేస్తాను. అమ్మగారు, నాకే పాపం తెలీదు. సంటి పిల్ల ఏడుతుంటే కాసని పాలు పోద్దాం అనుకున్నాను. వీడు విషయం కక్క నీకు వచ్చాడని ఎట్టా అనుకుంటానమ్మగారు. చంద్రముఖిని భార్య అంటున్నాడు, ఈ పసిపిల్లను వాడ బిడ్డ అంటున్నాడు. DNA టెస్ట్ చేయించుకోమని అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఎవరి అండ చూసుకుని చెలరేగిపోతున్నాడు. అంటే ఇదంతా నాటకం. ఎవరో కావాలని నా పెళ్లి ఆపటానికి ఈ గేమ్ ప్లాన్ చేశారు.
ప్రామిస్ వీడెవడో నాకు తెలీదు. ఇదే ఏదో చేసింది. చెప్పవే, వీడెవడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఈ పెళ్లి జరగకూడదని నువ్వే కావాలని చేస్తున్నావు కదా. స్టాప్ ఇట్ చందు. ఐ యు మ్యాడ్? నీ పెళ్లి పార్వతి ఎందుకు ఆపుతుంది? తనకేం అవసరం? అవును చందు, ప్రతిసారి పార్వతిని అందరం కార్నర్ చేయడం కామన్ అయింది. మన పెళ్లి చూస్తే చాలు ఈ జీవితానికి అనుకునే పార్వతి ఎందుకు నీ పెళ్లి చెడగొడుతుంది? తనకు అవసరం ఏంటి? దీనికే ఉంది పెళ్లి ఆపాలని. డ్రామాలు ఆడమని, చంద్రముఖి పెళ్లి ఆగిపోవాలని దీనికే ఉంది, ఉంటుంది. అమ్మ సిన్నమ్మ గారు, పార్వతి యొక్క గుండెల్లో పెద్దబాబు గారు ఉన్నారని చెప్పేస్తారు. మా అక్కని చంపేస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు భవానీ. అమ్మగారు, మీరు అడగకుండానే ప్రాణాలు ఇచ్చేస్తాను. మీకోసం ఏదైనా చేసేనాను. ఈ పెళ్ళాగాలని ఎట్టా అనుకుంటాను అమ్మగారు. సావనైనా సత్తాను గాని మీ పరువు తీసే పని నా ఊపిరుండగా చెయ్యనమ్మా, చెయ్యను. పార్వతి, ఇన్ని చెప్తున్న దానివి ఇంతమంది తిడుతుంటే మాటలు పడుతున్నావు దేనికి? ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని ఎలా నిరూపించుకుంటావు? తప్పు నీదా, తనదా, మాదా అన్నది కాదు. ఈ తప్పుడు ఆరోపణలు రావడానికి మొదలు నువ్వేనా అనుకుంటే ఏం చేస్తావు చెప్పు? హాయ్ గారు, అమ్మగారు. భవానీ చెప్పు, నిన్నే. పార్వతికి ఏం అవసరం ఉంటుంది? నిన్నే చెప్పు. ప్రేమ గీమ అంటే నన్ను చంపేస్తుందేమో. చెప్పు. అక్క, ప్రతిసారి ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరికి వీడు రావడం ఏంటి? వీడిని ఇక్కడికి తీసుకురావడం ఏమిటి? అది చెప్పే కథ వింటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పార్వతి, నువ్వేం భయపడకు. మంచి చేయాలనుకున్న వారిని లోకం ఇలాగే అంటుంది. నన్ను తీసుకొచ్చి నానెత్తినా పాపనెత్తినా పాలు పోసావు. మా జీవితాలకి దారి చూపిన దేవతవి నువ్వు. మీ గొడవలు తర్వాత చూసుకోండి, ముందు నా సంగతి తేల్చండి. ఓయ్! ఓయ్! ఓయ్ పార్వతి, అమ్మగారు, 5 అంటే 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను. వీడికి నీకు ఏ సంబంధము లేదని మేం నమ్మాలి. ఈ పంచాయతీ ఏంటో క్షణాల్లో తేల్చి పారేస్తాను. పెళ్ళా చావా అన్నది చూస్తాను. సేత్తనమ్మగారు.
కరెక్టేనని నిరూపించుకుంటాను. 5 నిమిషాల టైం చాలు నాకు. మీరు నన్ను కొట్టినా సరే మీరు రావాల్సిందే. ఇప్పుడు చెప్పరా, కన్న తల్లి ఎవరు? డబ్బులకి కకృతిపడి ఈ పెళ్లి ఆప నీకొచ్చినావా? నువ్వు చెయ్యి సాస్తే మా అమ్మగారు మీ ఇల్లు నిన్నే అంటే డబ్బులు ఇచ్చేటోళ్ళు. కానీ నువ్వు మోసం చేసినావు. చేతులు సాసకుండా నరికి పారేయాలా? క్షమించండి అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒరే గాడిదా, తప్పు అని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నీ తలకాయ తీసి ఘట్టమనేని ఇంటి గుమ్మానికి కట్టేవాళ్ళం. తీసుకెళ్ళండి వాణ్ణి. హ్యాట్స్ ఆఫ్ పార్వతి, నీకింత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది? పెళ్ళికొచ్చిన అందరికీ కాఫీలు టీలు ఇచ్చినాను కదా పెద్దబాబు గారు. ఒక చోట ఆ సంటి బిడ్డను ఎత్తుకొని కనబడింది ఆమె. అప్పుడు అంతగా ఆలోచించలేదు, కానీ పెళ్లి ఆగిపోతాదని, దానికి నాన్న కారణమైతే మా నాన్న గుండె ఆగిపోతాదని బాగా ఆలోచించిన. దేవుని దయ వల్ల గుర్తొచ్చి ఆ అమ్మని ఈడ్చుకొచ్చినాను పెద్దబాబు గారు. పెద్దోళ్ళు అబద్ధాలు ఆడొచ్చు, కానీ దేవుడు లాంటి సంటి పిల్లలు నిజమే ఆడతారు. అందుకే అమ్మకాడికి పోనాది పాప. ఈ పరీక్షలో చంద్రముఖి అమ్మాయి గారే గెలిచినారు పెద్దబాబు గారు. స్థాయిలో తక్కువైనా చిరస్థాయిగా నిలిచిపోయే పనిచేసావు పార్వతి. మా అందరి మనసుల్ని
నువ్వు గెలుచుకున్నావు. రండమ్మా, పెదబాబు చిన్నబాబు మండపం మీదకి వెళ్దాం. పదండి పదండి. ఆ ఇగ్నిస్ గడ వల్ల కూడా ఈ పెళ్ళి ఆగలేదు. 2 లక్షల అడ్వాన్స్ హారతి కర్పూరంలో అయిపోయినాయి. ఛీ! కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో ఐశ్వర్య. ఐశ్వర్య కూర్చో, నీకే చెప్పేది. ఐశ్వర్య, ఏమైందమ్మా? నుంచున్నావేంటి? కూర్చో. ఐశ్వర్య, ఏమైందమ్మా? నిన్నే ఆంటీ చెప్పమ్మా. కూర్చో. ఏమైంది ఐశ్వర్య? ఇప్పుడు ఇక్కడింత జరిగాక నేను పీటల మీద కూర్చోకుండా ఇలాగే నించోడం తప్పవుతుందో లేదో గాని ముందుగా మీతో అయితే 5 నిమిషాలు మాట్లాడాలంటీ. ఐశ్వర్య, ఏమైంది? అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే పీటల మీద ముచ్చట్లు చెప్పుకుంటావా? జరిగిన అనర్థం చాలు. ఈ మర్యాదను పోగొట్టుకోకూడదని చెప్తున్నానమ్మా. నేను ఆంటీతో 5 నిమిషాలు మాట్లాడాలి. Baby, are you playing with us? ఐశ్వర్య, ఇచ్చి పుచ్చుకోవడాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చమ్మా. బ్రహ్మ ముహూర్తాన్ని వృధా చేయొద్దు. జీవితాలు వృధా కారాదంకల్. అర్థం చేసుకొని 5 నిమిషాలు ఆగండి. 300 సెకండ్లు 3 ముళ్ళ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదు. బలవంతం చేస్తే బాధపడటం తప్ప ఆ తర్వాత ఏమీ ఉండదు. ఆంటీ ప్లీజ్. ఏమైంది ఐష్?
నువ్వు అనుకున్నట్టు మహి నుండి ఏ ప్రాబ్లం లేదు. ఐశ్వర్య అంతా సద్దుమణిగాక గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టుగా ఉన్నాయి. మహి ఏం అనట్లేదు కదా, ప్లీజ్ కూర్చో.